అనేది జనాలు నిర్ణయించుకుంటారు. ఓకే 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 వెస్ట్ బెంగాల్ ఏంటి మీ ప్రెడిక్షన్? వెస్ట్ బెంగాల్ మమతా నేరోగా బయటపడుద్దని. నారో ఎందుకు అక్కడ దాకా వచ్చింది? నారో దాకా అంటే కంఫర్టబుల్ నేరోగా అంటే మరి యాంటీ ఇన్కంబెన్స్ ఉంది ఆమెకేమో. అంటే ఆమె కూడా ఇప్పుడు తక్కువేం కాదు, ఆమె చేసేవి కూడా ఆమె చేస్తానే ఉన్నారు. ఆమె పెద్ద తక్కువగా అదే రకరకాలు ఉన్నాయి దానిలో. బీజేపీ వాళ్ళు చెప్పేవి కూడా కొన్ని అన్ని అబద్ధాలు ఏం కాదు కదా. బీజేపీ నాకు నచ్చకపోవచ్చు కానీ బీజేపీ మమతా గురించి మాట్లాడే అన్ని అబద్ధాలను ఎట్లా అనుకుంటాం? అట్లేం కాదు. బీజేపీ ఇంపాక్ట్ చూపాయా? సెక్యూరిటీ ఫోర్సెస్ 2.5 లక్షల మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఎస్ఐఆర్ ఇవన్నీ ఇంపాక్ట్ చూపాయంటారా? ఎస్ఐఆర్ ఇంపాక్ట్ రేపు పొద్దున్న నుంచి అదే కదా అన్ని పేపర్లో. ఒక మమతా బెనర్జీ ఓడిపోతే నేరుగా బయటపడ్డా ఇక రేపు పొద్దున్న నుంచి అన్ని పేపర్లో వ్యాసాలు చర్చలు. ఎస్ఐఆర్ అంటే టీవీలో చర్చలు తగ్గుతాయేమో కానీ పేపర్లన్నింటిలో ఈ చర్చే ఉంటుంది. ఎస్ఐఆర్ వల్ల ఏ డ్యామేజ్ జరిగింది, పైగా కోర్టు చెప్పింది కదా అక్కడ రద్దయిన ఓట్లు లేకపోతే అక్కడ ఇది కాని ఓట్లు అంటే నమోదు కాని ఓట్లు లేకపోతే రద్దయిన ఓట్లు కంటే కూడా మెజారిటీ తక్కువ ఉంటే గనక మళ్ళీ కోర్టుకి రండి అంది సుప్రీంకోర్టు. గుర్తుంది కదా మీకు తీర్పు? అవును అవును. నారో మార్జిన్స్ ఉంటే ఆ ప్లేసెస్ లో మళ్ళీ చాలా కేసులు పడతాయి రేపు పొద్దున, చాలా కేసులు పడతాయి. ఎందుకంటే అక్కడ స్థానికంగా నియోజకవర్గాల్లో అక్కడ కొన్ని ఓట్లు పోయినాయి కదా, కొన్ని నియోజకవర్గాల్లో ఈ నోట్లన్నీ ఎలిమినేట్ అయింది. ఆ ఎలిమినేట్ అయిన ఓట్ల కంటే కనుక రేపు పొద్దున గెలిచిన వాళ్ళకి మెజారిటీ తక్కువ వస్తే కనుక అన్ని కోర్టు కేసులు అవుతాయి. రమ్మని చెప్పింది సుప్రీంకోర్టు ఆ రోజు. అప్పుడు రండి అని అంది. అన్ని కేసులు అవ్వకుండా ఎందుకుంటాయి? కేరళలో యూడీఎఫ్ వచ్చేటట్టు కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ యూడీఎఫ్ రావచ్చు సార్ కేరళలో. గ్రేటర్ పాసిబిలిటీ. నేను సిపిఎం మిత్రులతో కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ కూడా ఆ లెక్కలోనే ఉంది. యూడీఎఫ్ కి అవకాశం ఉందేమోనని పర్సనల్ గా మాట్లాడినప్పుడు సరే చూద్దాం. అయినా కానీ అంటే నాకున్న ఇంక్లినేషన్స్ అందరి ఇది లెఫ్ట్ భావాలు ఉన్నాయి అన్ని కానీ బట్ ట్రూత్ ఈస్ ట్రూత్. లెఫ్ట్ గెలవాలనే కోరుకుంటాం కానీ బట్ ట్రూత్ ని మనం అవాయిడ్ చేయలేం కదా. యూడీఎఫ్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100 సీట్లు అనుకున్నారు యూడీఎఫ్ గానీ లేదు 75 to 85 అట్లా చెప్తున్నారు. ఎందుకంటే 74 మ్యాజిక్ ఫిగర్. పర్ఫార్మెన్స్ బాగుంది. ఆరోపణలు వచ్చినాయి ఎల్డీఎఫ్ మీద రకరకాలు కానీ ఎల్డీఎఫ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 2 టర్మ్స్ తర్వాత కూడా బాగుంది. 2 టర్మ్స్ తర్వాత కూడా 2 టర్మ్స్ సెకండ్ టర్మ్. ఎందుకంటే వాళ్ళకి నిత్యం కత్తి మీద నెత్తి మీద ఎలాడుతుంది కదా. బీజేపీ వస్తుందని భయం, యూడీఎఫ్ గెలుస్తుందని నిరంతరంగా మిగిలిన కేరళ ఒకటే మిగిలింది వామపక్షాలకి. కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. దాని తాలూకు ఇది ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ రూపంలో ఎన్నో అంటే ఓడిపోయినా గానీ ఎక్కువ సీట్లే వస్తాయి ఎల్డీఎఫ్ కూడా. ఓకే. సో మనతో పాటు సార్ మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు స్టూడియోలో దిలీపాచారి గారు భారతీయ జనతా పార్టీ నుంచి